ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్పర్సన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీగా చేస్తున్న మన అశోక్ గారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి. మహేందర్ రెడ్డి అంటే ఈ రెడ్లకి డీజీపీ మహేందర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద 100% అవగాహన ఉండవచ్చు. కానీ కంప్లీట్గా తెలంగాణ డీజీపీ మహేందర్ గారు లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్కి లొంగిపోయాడని, అంటే నిరుద్యోగం అప్పటి గవర్నమెంట్లో జరిగింది ఇప్పటి గవర్నమెంట్లో జరుగుతుందని ఎలా నమ్మాలి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ఈ నిరుద్యోగుల వల్లనే ఈ నిరుద్యోగుల పక్షాన గత గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు చూస్తే గనక టీఎస్పీఎస్సి పరిధిలో నిర్మించిన ఎగ్జామ్స్కి మోక్షం ఎప్పుడు దక్కుతుంది? గత గవర్నమెంటు పెట్టిన పరీక్షలు గ్రూప్ 1 స్టాండర్డ్లో ఉండాల్సిన క్వశ్చన్లు ఏమో గ్రూప్ 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 4లో ఉండే స్టాండర్డ్లో క్వశ్చన్లు ఏమో. తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజెస్ అంటున్నారు కదా, ఎలాంటి చేంజెస్? డీజీపీ మహేందర్కి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే గత గవర్నమెంట్లో పనిచేయడమే ఆయనకు. గవర్నమెంట్ ఎంతసేపు అయినా ఓటు బ్యాంకులు తయారు చేసుకుంది. పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేయడానికి, ఊకడానికి ఒక స్కావెంజర్ కావాలి. స్కావెంజర్కి ఇచ్చే జీతం, నెలవారీ జీతం 2000 రూపాయలు. అంటే వృద్ధాప్య పెన్షన్లు 100 మంది ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్లో 2000 రూపాయలు ఇచ్చి ఒక స్కావెంజర్ నియమించే నీకు ఓపిక లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా దాదాపు 16,000 ఉద్యోగాలు నింపి అవన్నీ కూడా అయిపోయాయి. ఇవన్నీ ఎక్కడ అయిపోయినాయి అంటే కేవలం కోర్టు కేసుల కారణంగా. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే మళ్ళీ ప్రజలకు, కానీ ఇప్పుడు నిరుద్యోగులకు దిక్కెవరు సార్? మన గవర్నమెంట్ పైన నిరుద్యోగులు అనే వాళ్ళు కేవలం ధర్నాలు అవి చేశారు. ఈసారి కనుక ఇట్లే జరిగితే ప్రతి విద్యార్థి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్పర్సన్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీగా చేస్తున్న మన అశోక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా ఫైన్ మిత్రం. అండ్ ఇంకోటి కూడా చెప్పారు మీరు, జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది క్వశ్చన్ పేపర్ కూడా బేసిక్గా వచ్చాయని చెప్పడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వం ఏమైనా చెప్తుందా ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమని, లేకుంటే వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఉంటారా? అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ మీద డిపార్ట్మెంట్ అది డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రొఫెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకు చరిత్ర ఉంది. చరిత్ర అనే ఒక అంశాన్ని ఒక పేపర్ తయారు చేసేటప్పుడు ఒకే ప్రొఫెసర్ ఇవ్వకుండా దాంట్లో 4-5 రకాల పాయింట్స్ ఉంటాయి. అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మీడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 4-5 ప్రొఫెసర్లకు వెళ్ళి క్వశ్చన్లు తీసుకొని వాళ్ళకి ముందే చెప్పాలా, ఇది జేఎల్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ఎగ్జాము, ఈ స్టాండర్డ్లో మా క్వశ్చన్ కావాలా, ఇన్డెప్త్గా ఉండాలా అని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇచ్చి వేరు ప్రొఫెసర్లకు వాళ్ళు తెప్పించుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. టీసీఎస్కి ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎంత అధ్వానమైన పేపర్లు అంటే అసలు బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ కంటే తక్కువ ఉన్నటువంటి క్వశ్చన్లు మన జైల్లో ఇచ్చిన కారణంగా కష్టపడ్డవాడికి ఎవరు రాలేదు, పై చేయని వాళ్ళకి ఉద్యోగాలు పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే స్టాండర్డ్ ఏంది, గ్రూప్ 1 స్టాండర్డ్ ఏంది, గ్రూప్ 2 స్టాండర్డ్ ఏంది. మన దరిద్రం ఏంటంటే గ్రూప్ 1 స్టాండర్డ్లో ఉండాల్సిన క్వశ్చన్లు ఏమో గ్రూప్ 4 పేపర్లు ఉంటాయి, గ్రూప్ 4లో ఉండే స్టాండర్డ్లో క్వశ్చన్లు ఏమో గ్రూప్ 1 స్టాండర్డ్లు ఇస్తారు. అంటే స్టాండర్డ్స్ ఎట్టుపోతున్నాయి. నిజంగా చదివిన వాడికి ఉద్యోగం రాలేదు. ఇది ఎట్లుందంటే ఈ భగవంతుడి మీద భారం వేసి ప్రిపేర్ కావాల్సిన పరిస్థితులు ఇవాళ గత గవర్నమెంట్ కల్పించింది. అలాంటివి ఏవి లేకుండా దాంతో గుణపాఠాలు నేర్చుకొని ఇక్కడ ఈ విద్యార్థులకు న్యాయం చేయాలనేది నేను ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అంటే 2 లక్షల నిరుద్యోగులు ఉండడానికి రీజన్ ఏంటి సార్? గత ప్రభుత్వంలో ఎందుకు అది భర్తీ చేయలేకపోయారు వాళ్ళు? వాళ్లకు విద్య అనేది ప్రాథమిక అంశం కాదు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు విద్యా వైద్యాన్ని పట్టించుకోలే. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎలా సంపాదించుకోవాలా అంటే కాంట్రాక్టులు, అంటే సాగునీటి పారుదలపై అయితే కమిషన్లు ఎక్కువ వస్తాయి, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ కమిషన్లు వస్తాయి. విద్యా వ్యవస్థను బాగు చేస్తే ప్రశ్నించేవాడు తలెత్తుతాడు. కాబట్టి విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు. ఉద్యోగాలపైన విద్యాశాఖ మంత్రి ఎవరు ఉండాలండి? విద్యావేత్త ఉండాలనా, చదువు రాని వాళ్ళు ఉండాలనా? అంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మీరు దానికి పోస్ట్లో క్రియేట్ చేశారంటే మీకు విద్య మీద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం విద్యాశాఖ మంత్రికి ఒక డిగ్రీ పీ స్థాయి అనే క్వాలిఫికేషన్ ఉండాలి కదా.
ఒక 10th క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఇచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు మీరు? అంటే అలాంటి వ్యవస్థలో విద్యని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థలపైన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకునే కారణంగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వాళ్ళకు ఉన్నటువంటి అతి తెలివిని మొత్తం దాంట్లో ఉపయోగించి ఇవాళ గందరగోళమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అది వెనక పోతలేదు, ముందుకు పోతలేదు, లేనిపో నిబంధనలు పెట్టారు. దాన్ని ప్రశ్నించేటువంటి మంత్రి లేడు, మంత్రులకు అవకాశం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని ఒక ఉన్నతుడైన, యోగ్యుడైన, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రి ఇవ్వండి. ఫస్ట్ విద్యా వైద్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి అధికారంలోకి వచ్చినని చెప్పేసి ఉన్న ఆస్తులన్నీ ప్రజలకు పంచేస్తాం, పథకాలే పంచిపడేస్తామంటే అది రాష్ట్ర అధోగతి పాలేదు తప్ప దాని ముందు పోవడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు చైర్మన్గా చూస్ చేశారు కదా, ఏ బేసిక్ మీద అతన్ని చూస్ చేసి సార్ గవర్నమెంట్? అంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకొని చెప్పారు, ఓకే, అప్లికే చేసుకున్నారు, 50 మంది వచ్చారు. మరి 50 మందిలో వాళ్ళు వడపోయాలా? వడపోసినప్పుడు అందరిలో బెటర్ నాకు అనిపించి ఉంటుంది బహుశా. కానీ ముందే వాళ్ళు పలానా వ్యక్తి మీరు కూడా అప్లై చేసుకోండి, దీనికి న్యాయబద్ధత కరెక్ట్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా చూస్ చేయాలి. మిమ్మల్ని మీకు నియమించడానికి అవకాశం ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు మీ సేవలు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ముందే సూచనలు నుంచి అప్లై చేసుకునే వాళ్ళేమో. బట్ అప్లై చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ రాకపోయిన సందర్భంలో మహేందర్ రెడ్డి గారికి ఉన్న దాంట్లో బెటర్ ఎవరు ఉన్నారని చెప్పేసి మహేందర్ రెడ్డి గారిని నియమించి ఉండవచ్చు. ఓకే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు అన్నారు సబితా రెడ్డి గారికి క్వాలిఫికేషన్ లేదు, చాలా మంది ఎందుకు లేరు కాంగ్రెస్ గవర్నమెంట్లో. నాకు తెలిసి పోయిన గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో మంత్రుల ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళే ఉన్నారు. గత గవర్నమెంట్లో ఆ కుటుంబం తప్ప మిగతా వాళ్ళకు ఎఫిషియన్సీ వాళ్ళు ఎవరిని తీసుకున్నారు? ఒకవేళ వాళ్ళ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళ పని చేయనిచ్చారు, పని చేయనిలే కదా. అంటే పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు అయితే పర్ఫెక్ట్. దుద్దుల శ్రీధర్బాబు గారు ఉన్నారు, మంచి అన్ని అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. బట్టి విక్రమార్క ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఆయన అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇలాంటి మంచి మంచి పర్సన్స్ ఉన్నారు. గత గవర్నమెంట్ ఇలాంటి పర్సన్స్ ఎవరు కనపడలేదు. కానీ వీళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అధికారం కల్పించాలా, మంత్రులకు కూడా మీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండాలా. కానీ లేదు మేము డబ్బులు సంపాదించుకోవాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒకటి చేయాలనుకుంటే మాత్రం వ్యవస్థలు నాశనం అయిపోతాయి. మీకు కూడా ఎక్కువ కాలం ఏం పట్టదు మళ్ళీ ప్రభుత్వం మారడానికి. అయితే చాలామంది ఏమంటున్నారంటే సీఎం మొన్న గనక ఫారెన్కి వెళ్ళినట్టే ఇంగ్లీషే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, మా కేటీఆర్ గారు ఉంటే బాగుండేది, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అంటున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ మీ లాంగ్వేజ్ గురించి పట్టలేకపోవచ్చు, కానీ సబ్జెక్టు పైన, రాష్ట్ర అవసరాలపైన, అంశాలపైన అవగాహన ఉంది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకునేటువంటి ఓపిక ఉంది. గత గవర్నమెంట్ కేసీఆర్ ఆర్డర్ మాటేనాడా? ఆయన అసలు ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చిండు? ప్రభుత్వ పరిపాలన గురించి పట్టించుకున్నాడా? ప్రభుత్వ పరిపాలన పట్టించుకుంటే పర్ఫెక్ట్నే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి దాదాపు 8 గంటలు 10 గంటలు సెక్రటరీలు పోయి కూర్చొని పనిచేస్తున్నారు. ఒకరు తెలియకపోయినా సలహాలు తీసుకునే యొక్క ఓపిక కూడా ఆయనకు ఉన్నది, కానీ గత గవర్నమెంట్కి లేదు. అంటే ఒక అంశం పైన టీఎస్పీసీ పైన రేవంత్ రెడ్డికి అవగాహన లేకపోవచ్చు. లేనప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులని తీసుకొని దగ్గర మాట్లాడుకుంటే ఎవరికైనా అవగాహన పడడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ప్రజాపాలన ఏదైతే ఉందో ప్రగతి భవన్లో చేస్తున్నారు కార్యక్రమం కదా, దీంట్లో మీరు ఏమైనా గమనించారా సార్? నిరుద్యోగులు అక్కడికి వచ్చేసి ఏమైనా సంభాషణ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా మీరు? ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడి దాదాపు ఒక 45 డేస్ మాత్రమే అయింది. ఇప్పటిదాకా వాళ్ళు నిరుద్యోగ అంశాల మీద పెద్దగా ఏం దృష్టి పెట్టలేదు. వాళ్ళు నిరుద్యోగ అంశాలు చాలా ఉన్నాయి. దానిపైన ముఖ్యమంత్రి ఒక 2 రోజుల పాటు కూర్చొని విద్యావేత్తలతో మీటింగ్ పెట్టి అవసరాలు ఏంటి, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను ఎట్లా బాగు చేయాలా, స్కూల్ వ్యవస్థను ఎట్లా బాగు చేయాలని ఒక 2 రోజుల పాటు సమీక్ష పెట్టి ఇబ్బందులన్నిటిని చర్చిస్తే పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఈ నిరుద్యోగుల అంశాలపైన, విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం ఇప్పటివరకైతే ఎలాంటి కార్యక్రమం అయితే మొదలు పెట్టలేదు. మరి మొదలు పెడతారేమో ఆశతో చూస్తూ ఉన్నాం. అంటే నిరుద్యోగం అప్పటి గవర్నమెంట్లో జరిగింది ఇప్పటి గవర్నమెంట్లో జరుగుతుందని ఎలా నమ్మాలి సార్? అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజే కదా ప్రాబ్లమ్స్ ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగులే కదా గవర్నమెంట్. అదే అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ఈ నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చాను ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు నిరుద్యోగులు పట్టించుకోకపోతే మళ్ళీ కూలగొడతారు. అంటే ఇది బేసిక్, అంటే నిరుద్యోగులు ఉన్న వాళ్ళనే ఓడిపోతాం అన్నది గత ప్రభుత్వం కూడా తెలుసు, అది భర్తీ చేయలేక తెలియలే. వాళ్ళు లాస్ట్కి వచ్చినా గుర్తు పెట్టుకున్నారు. అచ్చా, లాస్ట్ క్వశ్చన్ గుర్తు, ఈ నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకున్నారు. కానీ ఇటువైపు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అటువైపు కింద దించి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చారు. వాళ్ళు నిరుద్యోగులు ఏం చేయగలిగితే వాళ్ళ ఓటు బ్యాంక్, వాళ్ళ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకోవాలనుకున్నారు. కానీ ప్రజలలో ప్రతి కుటుంబంలో నిరుద్యోగం ఉన్నాడు. వాళ్ళ ఇంటికో నిరుద్యోగం ఉన్నాడు, ఇంటికో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 30 లక్షల మంది. ఇవాళ దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా పర్సంటేజ్ ప్రకారం చూస్తే హైయెస్ట్ పర్సంటేజ్ తెలంగాణలో ఉంది. ఈ నిరుద్యోగుల పక్షాన గత గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక్కరి గురించి కూడా మాట్లాడలేదు. పైగా ఇవాళ హైదరాబాద్ అనే
ఒక పెద్ద హబ్ ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థలో పక్క రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు కానీ నిజమైన తెలంగాణ బిడ్డలకు ఇవాళ హైదరాబాద్లో న్యాయం జరగడం లేదు. ఎందుకంటే కంపెనీలన్నీ పక్క సీమాంధ్ర వాళ్ళు ఉన్నాయి, వేరు వేరు రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ యొక్క నేలను వాడుకుంటున్నారు, హైదరాబాద్ నీళ్లను వాడుకుంటున్నారు, హైదరాబాద్ మార్కెట్ను వాడుకుంటున్నారు, హైదరాబాద్ ప్రభుత్వంకి వెళ్ళి వివిధ రకాల అవకాశాలు తీసుకుంటున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం మళ్ళీ సీమాంధ్రులకు పక్క రాష్ట్రాలకు ఇస్తారు కానీ నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇవ్వడం లేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, 75% ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు ప్రైవేటు రంగంలో ఇస్తామని చెప్పారు. దానికోసం నేను కొట్లాడబోతున్నాం. అవసరమైతే ఈ ఉద్యోగాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అయినా ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు హైదరాబాదులో ఇంకోటి ఏంటంటే గత గవర్నమెంట్ ఎన్నో తప్పిదాలు చేసింది. న్యూ జోనల్ సిస్టమ్ని గందరగోళం చేశారు. 95% హైదరాబాదులోకి ఎవరు రాకుండా చేశారు. కానీ హైదరాబాద్లో ఉన్న పాపులేషన్లో 40% అంతా నాన్ లోకల్స్, 40% పైన నాన్ లోకల్సే ఉన్నారు హైదరాబాద్లో. అసలైన హైదరాబాద్లో 50% ఉంటే వివిధ రకాలకి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళే 50% వరకు ఉన్నారు. కానీ నిజమైనటువంటి వరంగల్ జిల్లా వాడికి, మహబూబ్నగర్ జిల్లా వాడికి, నల్గొండ జిల్లా వాడికి హైదరాబాద్ రాకుండా 90% స్థానిక రిజర్వేషన్ పెట్టిన కారణంగా ఒక్కరు కూడా హైదరాబాదులో రాష్ట్రాయి ఉద్యోగాలు పొందే పరిస్థితి లేదు. ఈ విద్యా వ్యవస్థ పైన చర్చ మొదలు పెట్టాలి. గత గవర్నమెంట్ చేసిన తప్పిదాల కారణంగా ఇవాళ తెలంగాణ బిడ్డలంతా నష్టపోయే అవకాశం ఉంది. దీనిపైన ఈ ప్రభుత్వం చర్చిస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజెస్ అంటున్నారు కదా, ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? ఎలాంటి మార్పులు కావాలి ఇప్పుడు? ఎలాంటి మార్పులు అంటే వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఎంతసేపు అయినా ఓటు బ్యాంకులు తయారు చేసుకుంది. వాళ్ళు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ఊరిలో 100 మంది వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. అంటే వృద్ధాప్య పెన్షన్ల కారణంగా ఒక ఊరు పైన 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్ క్లీన్ చేయడానికి, ఊకడానికి ఒక స్కావెంజర్ కావాలి. స్కావెంజర్కి ఇచ్చే జీతం, నెలవారీ జీతం 2000 రూపాయలు. అంటే వృద్ధాప్య పెన్షన్లు 100 మంది ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్లో 2000 రూపాయలు ఇచ్చి ఒక స్కావెంజర్ నియమించే నీకు ఓపిక లేకపోతే, డబ్బులు లేకపోతే విద్యా వ్యవస్థ మీద నీకు ఎలాంటి నమ్మకం చెప్పండి. కాబట్టి గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలల్ని, గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్ని, డిగ్రీ కళాశాలల్ని గత 15 సంవత్సరాలు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కానించి 2009 కంటే ముందు మీ గవర్నమెంట్ వచ్చినాక మా ఉద్యోగాలు నింపుకుంటామని చెప్పి అప్పుడే పరీక్షలు పెట్టకుండా అడ్డుకున్నారు. వచ్చినాక ఉద్యోగాలు నింపలే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ నింపలే, డిఎల్స్ నింపలే, జేఎల్స్ నింపలే, టీచర్ ఉద్యోగాలు నింపలే. అంటే ఏ విద్యా వ్యవస్థలు ఎలాంటి పని కూడా నువ్వు మొదలు పెట్టాలి. అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాక ఇంకెట్లుంటుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే నిరుద్యోగులు తయారు కాకపోతే ఏం తయారు చేస్తారు? కాబట్టి ఫస్ట్ క్వాలిటీ పెంచాలా. ఒక బీటెక్ చేసిన వాడికి అవసరమైనటువంటి విద్యను అందించాలా. ఒక టెక్నికల్ కోర్సులు ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో ఎన్నో ఉద్యోగాలు పొందుతారు. కానీ ఎక్కడ పోతుంది అసలు నిరుద్యోగిత అని ఎందుకు తయారవుతుంది? వాళ్ళు ఉన్న లోపాలు ఏంటి? ఇతర దేశాలకు కూడా తెలంగాణలో ఎంతో టాలెంట్ ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవు. ఆ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పియాలి. ప్రభుత్వం కనుక విద్యా వ్యవస్థపై దృష్టి పెడితే వాళ్ళు ఢిల్లీ కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక గవర్నమెంట్ బేస్ స్కూల్ చూడండి ఎంత బాగుందో. మన గవర్నమెంట్ స్కూల్ ఎట్లుండే చూడండి. మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్, ఏపీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థపైన దృష్టి పెట్టిండు, మన ముఖ్యమంత్రి మద్యం మీద దృష్టి పెట్టిండు. మద్యం దుకాణాలు ఏడబడతాడున్నాయి. రాష్ట్రంలో ప్రతి గ్రామీణ ప్రాంతానికి గంజాయి ఏరింది. వాళ్ళ ప్రతి ఊళ్ళో 30-40 మంది విద్యార్థులంతా గంజాయి తాగి మద్యం తాగుకుంటే వాళ్ళ వ్యసనాలకు లోనవుతున్నారు. అంటే నువ్వు తయారు చేసిన తెలంగాణ రాష్ట్రం ఏంటి? మేము కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏంటి? నియామకాలం వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థను నువ్వు తయారు చేసి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, ముందు ఫ్యూచర్ ప్లాన్ లేకుండా గందరగోళం చేసి, ఒక వ్యవసాయ రంగం ఒకటే కాదు, అభివృద్ధి అంటే వ్యవసాయ రంగం ఒకటే కాదు కదా, ఎన్నో అంశాలు ఉండాలి. ఇక్కడ ఇవన్నిటిపైన ఈ గవర్నమెంట్ చర్చ పెట్టి ముందుకు ఎలా పోతే బాగుంటుందని ఆలోచన చేయాలని మా యొక్క ఆలోచన. అంటే అందరు గవర్నమెంట్ కోసమే ఆలోచిస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసమే పోరాడుతున్నారు. కానీ ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా చదివే పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే జాబర్స్ కూడా ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజెస్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. వేతనం ఇచ్చేది టీచర్స్కి, జాబ్ శాలరీస్ ఏమో చాలా తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. దీని మీద ఎవరు మాట్లాడారేంటి సార్? ఎప్పుడు చూసినా గవర్నమెంట్ అంటుంటారు. అదే ప్రైవేట్ సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు ఎవరు కూడా ప్రైవేట్ సంస్థల మీద మాట్లాడారు, వాళ్ళ గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేయరు. ఫీజెస్ ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగారు. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ బుక్స్ కూడా బడేనది, వాళ్ళు చదువు రాకున్నా కూడా ఏదేదో బుక్స్ అంటగట్టేసి ఫీజులు వసూలు చేస్తున్నారు. దీని మీద ప్రైవేట్ సంస్థల మీద కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది కదా సార్? 100% చేయాలి ఇది. ఇవాళ 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలే వస్తాయి, కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగమే మార్గం. 28 లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేయాలా. అదే స్థానికంగా తెలంగాణ బిడ్డలకు వివిధ కంపెనీలలో ఇది చట్టపరంగా చేయడానికి వీల్లేదు.
చట్టం ఏం చెప్తుందంటే కేవలం ఉన్న 100%లో కంపల్సరీగా 14% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తారు. కానీ ఆ 14% కూడా ప్రైవేట్ రంగంలో లేరు. ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి అంటే మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ కల్పన రావడానికి అవకాశం ఉంది. రెండో క్వశ్చన్, ఈ ప్రైవేటు రంగంలో క్వాలిఫికేషన్ లేకున్నా కూడా ఎన్నో పాఠాలు చెప్తున్నారు. మరి ప్రైవేటు రంగంలో క్వాలిఫికేషన్ లేనటువంటి విద్యార్థుల నమ్మకం ఉన్నటువంటి ఈ వ్యవస్థ అంటే ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో బీఈడీ చేసిన అభ్యర్థులు ఉండరు. కేవలం ఒక లాంగ్వేజ్ స్కిల్స్ మాత్రమే నేర్పిస్తారు ప్రైవేట్ స్కూళ్ళల్లో. అయినా కానీ ప్రైవేట్ స్కూల్గా పంపిస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థ పైన నమ్మకం కల్పించాలా. రెండవది, ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళు ఇచ్చే జీతాలు చాలా ఆరకొర జీతాలు. 8,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, అంతకు మించి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 20,000 రూపాయలు ఇచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్కి ఏమో 1,00,000 రూపాయల జీతం ఉంటుంది. 20 మంది కూడా ఉంటారు పిల్లలు. 20 మంది పిల్లలు కూడా ఉన్న ఒక పరిస్థితి ఏమో అక్కడ ఉంటుంది. ఇది 20,000 రూపాయలు, 15,000 రూపాయలు జీతం ఇచ్చేసి క్లాస్ రూమ్లో 200 మందిని కూర్చోబెట్టే పరిస్థితి. ఎందుకు వస్తున్న చేంజెస్ అంటే గవర్నమెంట్ అనే వ్యవస్థ పైన అపనమ్మకం ఏర్పడిన కారణంగా ఇప్పుడు ఒక స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారు. 30 మంది పిల్లలు ఉంటే 5 తరగతులు ఉంటారు. ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎందుకు జాయిన్ చేయడం లేదు? ఫ్రీ ఇస్తున్నా కూడా గవర్నమెంట్ స్కూల్ పంపే పరిస్థితి లేదు. ఈయన 1,00,000 రూపాయలు కడుతున్నారు. ఈ 1,00,000 రూపాయల యొక్క దోపిడీని కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అంటే ఈ స్టాండర్డ్కి ఇంత ఫీజు ఉండాలా, ఇట్లయితేనే మీరు నడపండి అని చెప్పేసి పెట్టాలి. వాళ్ళ పల్లా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, విద్యావ్యవస్థ మొత్తం గుప్పెట్లో పెట్టుకొని డబ్బులు సంపాదించి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు 3,000 రూపాయలు కొనుగోలు చేసి అదే డబ్బులు పెట్టి వాళ్ళ జనగాంలో ఎమ్మెల్యే గెలిచి అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి సంపాదించిన ఆయన? విద్యా వ్యవస్థకి వెళ్ళి పీడించి సంపాదించిన డబ్బులే కదా. కాబట్టి ఇలాంటి విద్యా వ్యవస్థ పైన పీడన ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని తగ్గించాల్సిన కంపల్సరీ దృష్టి పెట్టాలి. విద్యా వ్యవస్థ పైన ఒక సపరేట్ ఒక మంచి మంత్రిని వివిధ రకాల అధికారులను నియమించేసి ప్రైవేట్ రంగాన్ని అదుపు చేయాలా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాలా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం మేము కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం సార్, చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు రావాలని కొట్లాడతారు, ధర్నాలు చేస్తారు. కానీ వాళ్ళు చదవడానికి ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రం అబ్రాడ్స్కి వెళ్ళి చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలి. అదేం న్యాయం సార్? ఇప్పుడేమో గవర్నమెంట్ జాబ్స్ల కోసం పోరాడతారు కానీ వాళ్ళ ఒక్క జాబ్ చేసే పిల్లలు మాత్రం వాళ్ళ స్కూళ్ళలో చదవరు. గవర్నమెంట్ అంటే వాళ్ళు చదువు కరెక్ట్ చెప్పరన్నా లేకుంటే నాణ్యత ఉండదన్నా? అసలు ఏంటి సార్ దీనికి? అంటే ఇది ఒక్కరోజు వచ్చిన వ్యవస్థ కాదు. గత 20 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పట్టించుకోలే. ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు ఢిల్లీ ఉంది, వ్యవస్థ మారింది. ప్రైవేటు స్కూళ్ళలో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో మారుస్తున్నారు. అంటే ప్రతి బడ్జెట్లో విద్యాశాఖకు సంబంధించి 15% నిధులు కేటాయించాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా 4%, 5% మించి నిధులు కేటాయించడం లేదు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ నింపలేదు. అంటే నువ్వు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి టీచర్ల సంఖ్యను పెంచి మంచి పాఠశాల బిల్డింగ్ మంచిగా ఉండి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే అద్భుతమైన పాఠం ఉంటుంది కదా. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ వ్యవస్థని కంప్లీట్గా నాశనం చేశారు. కాబట్టి దాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇంకో చట్టం కూడా తీసుకురావాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఎమ్మెల్యే ఎవడైతే ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాడో భాగస్వామి ఉన్న ప్రతి ఒక్కరు, అది ఎంప్లాయీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా ప్రభుత్వంలో నీకు బాధ్యత ఉంటే నువ్వు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలను చదివించాలా. చదివిస్తేనే ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు ఉంటేనే నీకు అవకాశం ఉంటేనే ఒక చట్టం తీసుకొస్తే ఈ విద్యా వ్యవస్థ మొత్తం బాగుపడడానికి అవకాశం. అలాంటి చట్టం తీసుకురాలి. ఆ ధైర్యం ఏ ప్రభుత్వాలకు ఉన్నా, ఏ ప్రభుత్వాలకు లేదు. ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా మేము ఎట్లా లాభపడుతున్నాం, పొలిటీషియన్ అనే వాళ్ళు అంతవరకు ఆలోచన చేస్తున్నారు. అందుకే 70 సంవత్సరాలైన స్వతంత్ర భారతదేశం ఇంకా ముందుకు వెనకబడి ఉండడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి ఒక పొలిటికల్ వ్యవస్థే మన మొత్తం వ్యవస్థను మొత్తం కూడా ఆగం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, చూస్తే కనుక టీఎస్పిఎస్సి పరిధిలో నిర్మించిన ఎగ్జామ్స్కి మోక్షం ఎప్పుడు దక్కుతుంది? అసలు ఆ పరిధిలో ఎగ్జామ్స్కి రిజల్ట్స్ వస్తాయని నమ్మకం ఉందా సార్? ఇప్పుడు గత గవర్నమెంటు పెట్టిన పరీక్షలు ఇవాళ గురుకుల ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ టీఎస్పీ సంబంధంలో సపరేట్ బోర్డు, అది ఆరిజెంటల్ అనే విషయం కారణంగా రిజల్ట్స్ ఆగిపోయినాయి. ఇవాళ టీఎస్పీకి సంబంధించి గ్రూప్ 4 కానీ, డిఏఓ కానీ, ఏఈఏడబ్ల్యూసి కానీ ఇవన్నీ ఉద్యోగాలు రాసి పరీక్షల కోసం ఆ రిజల్ట్స్ కోసం ఆగిపోయిన సందర్భం కనబడుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా దాదాపు 16,000 ఉద్యోగాలు నింపి అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఇవన్నీ ఎక్కడ ఆగిపోయినాయి అంటే కేవలం కోర్టు కేసుల కారణంగా అయిపోయింది. మరి కోర్టు కేసులు ఎందుకు పడుతున్నాయి అంటే టీఎస్పీఎస్సీలో ఒక స్పష్టమైనటువంటి లీగల్ వ్యవస్థ లేదు. కాబట్టి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన మరుక్షణమే, బోర్డు ఏర్పాటైన మరుక్షణమే
లీగల్ టీముని పర్ఫెక్ట్గా మార్చాలి. ఇప్పుడు ఒక మంచి మంచి లాయర్లను పెట్టుకోవాలి. లాయర్లను పెట్టుకొని నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే ఎక్కడ కూడా గందరగోళం చెలరేయకుండా కోర్టు కేసు పోకుండా వాళ్ళు చేయాల్సిన అంశం ఉంది. ఇప్పుడు ఈ పరీక్షల ఫలితాలు ఎందుకు ఆగిపోయినాయి ఎమ్మటే దానిపైన సమీక్ష పెట్టి దేని కారణం అయిపోయినాయి, ఎక్కడ రిజర్వేషన్ల కారణంగా అయిపోయినాయా లేదంటే క్వాలిఫికేషన్ల కారణంగా అయిపోయినాయా, దాన్ని సరిదిద్ది ఈ ఫిబ్రవరి 28లోగా, ఇవాళ దాదాపు జనవరి 22 టీఎస్పీసీ బోర్డు ఏర్పడడానికి ఇంకో వారం పడుతుంది, ఫిబ్రవరి 1లోగా ఏర్పడుతుంది. ఏర్పడిన మరుక్షణమే దీనిపైన సమీక్ష పెట్టి ఏ కారణాల వల్ల ఆగిపోయినా దృష్టి పెట్టి దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ కనుక కొనసాగిస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అదంతా ఫిబ్రవరి 28లోగా చేయకపోతే నెక్స్ట్ ఫలితాలపైన మీ ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా లీగల్ టీంని ఏర్పాటు చేసుకొని కోర్టు కేసులు లేకుండా చేసి అన్ని కోర్టు కేసులాగానే అయిపోయినాయి. వాళ్ళ గురుకుల రిజల్ట్స్ కోర్టు కేసు కారణంగానే అయిపోయింది, పోలీస్ రిక్రూట్మెంట్ కోర్టు కేసు కారణంగానే అయిపోయింది, ఈ గ్రూప్ 4 ఏఈ ఇవన్నీ కూడా ఈ లీగల్ అంటే కోర్టు పరిధిలో కారణంగానే రిజర్వేషన్ల కారణంగానే హారిజంటల్ అనే రిజర్వేషన్ కారణంగానే అయిపోయింది. దీనిపైన ఎమ్మడే దృష్టి పెడితే పని కావడానికి అవకాశం ఉంది. దాదాపుగా 30,000కు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ 16,000, గురుకుల ఉద్యోగాలకు 9 నుంచి 10,000 ఉద్యోగాలు ఉన్నాయి, 26,000. దాంతోపాటు 8,000 ఉద్యోగాలు గ్రూప్ 4 ఉద్యోగాలు ఉన్నాయి, 32,000. వివిధ రకాల ఉద్యోగాలు ఇంకో 3,000 ఉన్నాయి. దాదాపుగా 35,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయిపోయినాయి. మీరు ఇమ్మీడియట్ టీఎస్పీసీ బోర్డు ఏర్పాటైన మరుక్షణమే ఆ గురుకుల పైన అన్నిటిపైన దృష్టి పెట్టి ఫలితాలు ఇస్తే ఒక 35,000 మంది వచ్చి జాబ్లలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేయాలని నేను ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మరోవైపు డిమాండ్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంకో విషయం సార్, చూస్తే కనుక అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం మనకు తెలంగాణ ఏదైతే మనం ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాతనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మీరు అన్నారు ఇప్పటిదాకా జర్నలిస్ట్గా చేశాను అవి చేశానని చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేనా సార్? ఉన్నాయి, అప్పుడు కూడా అవినీతి జరిగింది, కాకపోతే ఇంత స్థాయిలో జరగాల. ఒకేసారి 14 పేపర్ లీక్ అయిన సందర్భం ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. అక్కడ కూడా ఎంతో కొంత అవినీతి జరిగింది, కాకపోతే ఇవాళ సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఇవాళ మీడియా మొత్తం వాచ్ డాగ్గా పనిచేస్తుంది. విద్యార్థులలో చైతన్యం పెరిగిన కారణంగా చిన్న తప్పిదం జరిగినా ఎమ్మటే పట్టుకునే వ్యవస్థ వాళ్ళు వచ్చింది. దాని కారణంగా వాళ్ళు ఈ ప్రభుత్వం ఎక్కువ ఆభాస్ పాలు కావడానికి కూడా కారణమైంది. కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా వీళ్ళు జాగ్రత్త పడితే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం కోరుతారు. లేదంటే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఆ గతంలో 2014 కంటే ఏపీపీఎస్ ఉన్నప్పుడు కూడా జరిగింది, చక్రపాణి గారు ఉన్నప్పుడు కూడా అవినీతి జరిగింది. ఎందుకంటే వీళ్ళు పెద్దలే గద్దలుగా మారుతారు. అధికారంలో ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళంతా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎట్లా గుప్పెట్లో పెట్టుకోవాలా, ఫోన్లు చేసి బెదిరించి కంపల్సరీ పలానా వాడికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఈ యొక్క పొలిటికల్ ఫోర్స్ కారణంగా అన్యాయం జరుగుతుంది. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ అని ప్రభావం పడొద్దని రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు బలమైన హామీ ఇస్తే అది సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే మళ్ళీ ప్రజలకు కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగులకు దిక్కెవరు సార్? ఇప్పుడు ఆ ప్రభుత్వం అలాగే చేసింది, ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే లాస్ట్ ఏంటి అసలు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మన గవర్నమెంట్ పైన నిరుద్యోగులు అనే వాళ్ళు కేవలం ధర్నాలు అవి చేశారు. ఈసారి కనుక ఇట్లే జరిగితే ప్రతి విద్యార్థి ఒక గుత్పలు పట్టుకొని ప్రభుత్వం పైన యుద్ధానికి పోతారు. అప్పుడు ఏ ప్రభుత్వాలకు నిలబడవు. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే వాళ్ళు ఒక 2 కోట్ల సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బొంద పెడతారు. కానీ అన్ని ప్రభుత్వాలు అటెండ్ చేస్తాయని చెప్పేసి మనం అట్లా భావించవద్దు. ఈ గవర్నమెంటు ఈ నిరుద్యోగుల వల్ల అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగుల పైన, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెడతారనే ఒక నమ్మకం అయితే రేవంత్ రెడ్డి గారి మీద మాకు కనబడతా ఉంది. వెయిట్ చేస్తాం. ఇంకో 2 నెలలు 3 నెలలు ఈ యొక్క ఉద్యోగ వ్యవస్థ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా నడిచిన ఒక నమ్మకం వస్తే లేదంటే మళ్ళీ యుద్ధాన్ని మళ్ళీ కొనసాగిస్తాం. ఓకే సార్. అండ్ ఇంకో జియో నెంబర్ 46 పోలీస్ డిపార్ట్మెంట్లో పంచాయతీ గత 8 నెలల చలి పంచాయతీ కొనసాగిస్తూనే ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ జియో నెంబర్ 46కి న్యాయం జరుగుతుందా? వాస్తవంగా ఇది గత గవర్నమెంట్ చేసి తప్పిదం. జియో నెంబర్ 46 అనేది తీసుకొచ్చి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి జనాభా నిష్పత్తి ప్రకారం పెట్టారు. దాని కారణం అది కూడా నోటిఫికేషన్లో క్లారిటీ లేదు. ఒకటే లైన్ ఇచ్చారు, జియో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఒకటే లైన్ ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇప్పుడు ఇవాళ ఆయన బోర్డు చైర్మన్గా ఉన్నాడు. ఆయన కూడా గవర్నమెంట్ ఛానల్ అయిన టీశాట్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఇంటర్వ్యూ ఇచ్చిండు. కానీ ఈ మార్పు చేసిన ఆయన ఎక్కడ కూడా పెట్టలేదు. ఈ జియో నెంబర్ 46 గత ఎగ్జామ్ లేదు, 2018లో లేదు, 2016లో లేదు, ఈసారి కొత్తగా పెట్టారు. ఈసారి కొత్తగా పెట్టిన కారణం ఏమైందంటే ఇది ఎక్కడ వస్తుంది? ఈ జియో నెంబర్ 46 అంటే టీఎస్పీసీ కానిస్టేబుల్ అనే ఉద్యోగాల పంచాయతీ కాడ అయిపోయింది. టీఎస్పీసీ కానిస్టేబుల్ అనేవి 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 5,000 ఉద్యోగాలు ఏం చేశారంటే 33 జిల్లాలకు జనాభా నిష్పత్తి ప్రకారం డివైడ్ చేశారు.
అంటే ఈ వాస్తవంగా టీఎస్పీసీ కానిస్టేబుల్ అనేవాడు ఏ జిల్లాలో ఆ జిల్లాలో పనిచేయవాడు. ఒక నల్గొండ జిల్లా వాడు ఎంపికైన వాడు అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీ చేయాలి, లేదంటే యాదగిరిగుట్ట దగ్గర సెక్యూరిటీ చేయాలి, లేదంటే నాగార్జున సాగర్ దగ్గర సెక్యూరిటీ చేయాలి. అంటే టీఎస్పీసీ కానిస్టేబుల్ ఎన్నికైన వాడికి జిల్లా స్థాయిలో నువ్వు రిక్రూట్మెంట్ చేస్తే ఏ జిల్లాలో ఎన్నికైనా ఆ జిల్లాలో ఉద్యోగం చేయాలి కదా. మరి చేయనప్పుడు ఇది రాష్ట్రాయిదే కదా. మరి రాష్ట్రాయి ఉన్నప్పుడు మెరిట్ ప్రకారం చేయాలి కదా. మెరిట్ ప్రకారం చేయకుండా జిల్లాల జనాభా నిష్పత్తి ప్రకారం ఏ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అది రాష్ట్రాయిలో ఉద్యోగాలు చెప్పేసి ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే జీవో నెంబర్ 46 అనేది ఒక తప్పుడు నిర్ణయం. ఈ తప్పు నిర్ణయం కారణంగా గత 8 ఏళ్ళుగా నిరుద్యోగులు అనేవాళ్ళు ఈ యొక్క 127, 130 మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళ రోడ్ల పట్టుకొని తిరుగుతున్నారు. జీవో నెంబర్ 46 కారణంగా హైదరాబాద్ జిల్లాలలో 55 మార్కులకు ఉద్యోగం వచ్చింది. 46 కారణంగా ఇంప్లిమెంట్ చేసిన కారణంగా 55 మార్కులకు ఉద్యోగం వచ్చింది, 70 మార్కులకు ఉద్యోగం వచ్చింది, 80 మార్కులకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? హైదరాబాద్లో. మరి నారాయణపేట జిల్లా ఉంది, నారాయణపేట జిల్లాలో 127 మార్కులు వచ్చినాయి. అంటే మీరు చెప్పండి, అక్షరాస్యత హైదరాబాద్లో ఎక్కువ ఉంటుందా, నారాయణపేటలో ఎక్కువ ఉంటుందా? అక్షరాస్యత ఎక్కడ ఎక్కువ ఉంటుంది? అక్షరాస్యత హైదరాబాద్లో ఎక్కువ ఉంటుందా, నారాయణపేటలో ఎక్కువ ఉంటుందా? నారాయణపేటలో చాలా లోయెస్ట్ అక్షరాస్యత ఉంటుంది. సిటీలో 80% అక్షరాస్యత ఉంది. 80% అక్షరాస్యత ఉన్న కానీ 80 మార్కులకు ఉద్యోగం వస్తే 60% అక్షరాస్యత 120 మార్కులు వచ్చినాయి. అంటే ఉద్యోగం 127కి ఇవ్వాలా, 80 మార్కులకి ఇవ్వాలా? 120కి ఇవ్వాలా. అంటే ఇది ఒక తప్పిదం. గతంలో ఎప్పుడు లేదు, ఈసారి అమలు చేశారు. ఈ యొక్క విద్యార్థులంతా రోడ్ల పట్టుకొని తిరిగినప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రతి కాంగ్రెస్ అభ్యర్థిని, కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లని, రేవంత్ రెడ్డి గారిని, కోమరెడ్డి వెంకరెడ్డి గారిని, దుద్దుల శ్రీధరబాబుని, బట్టి విక్రమార్కని అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమన్నారంటే మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46ని మేము తొలగిస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేస్తామని చెప్పారు. 45 రోజుల సంది కూడా వాళ్ళు ప్రజా దర్బారు పోయి, ప్రజావాణి పోయి వినతి పత్రాలు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాలి. అయితే ఆల్రెడీ ఈ చైర్మన్ శ్రీనివాసరావు అనే వ్యక్తి అంటే ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి కూర్చున్నాడు. రిజల్ట్ ఇచ్చి కూర్చున్నాక 80 మార్కులకు ఆల్రెడీ ఉద్యోగం అని పేరు కనబడుతుంది. అంటే వాడు కనబడుతుంది, ఈ 127 మార్కు కనబడతలేదు. ఇప్పుడు ఆల్రెడీ కనపడ్డవాడు కూడా అన్యాయం అవుతాడు కదా. కాబట్టి వీళ్లకు వాళ్ళకి ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్ న్యాయం చేయాలి. వచ్చే నోటిఫికేషన్లో మాత్రం జీవో 46 అనేది ఎక్కడ కనబడకుండా దాన్ని తొలగించాల్సిన అంశం ఉంది. అదేవిధంగా ఇవాళ ఆ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కూడా 317 అని జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, ఇటు నిరుద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా అంత గందరగోళం క్రియేట్ చేశారు. ఇవన్నీ గందరగోళాలపైన ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు సమీక్ష పెట్టి ఎవరికి ఎలా న్యాయం చేస్తే బాగుంటుందని అందరి బాసులను పిలిపించి, పోలీస్ రిక్రూట్మెంట్ బాస్ని కావచ్చు, టీఎస్పీసీ బోర్డు కావచ్చు, గురుకుల బోర్డు కావచ్చు, ఇవన్నీ బోర్డులన్నింటినీ కలిపి కుసబెట్టి ప్రస్తున్నటువంటిది ఈ పంచాయతీలు ఎట్లా తీరాలా, దానికి ఒక లీగల్ టీంని ఏర్పాటు చేసుకొని ఆ లీగల్ టీం యొక్క సలహాల మేరకు ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గమ్మత్ ఏంటంటే ఒకటేమో గురుకుల బోర్డు ఉంటుంది, ఒకటేమో టీఎస్పీఎస్ ఉంటుంది, ఇంకోటేమో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, ఇంకోటేమో పంచాయతీ సెక్రటరీ సంబంధించి జిల్లా బోర్డు ఉంటుంది, డిఎస్ సంబంధించి ఇంకో బోర్డు ఉంటుంది. ఈ బోర్డుల మధ్య సమన్వయం ఉండదు. ఈయనకి నచ్చినప్పుడు ఈయన ఎగ్జామ్ పెట్టుకుంటాడు, ఆయన నచ్చినప్పుడు ఆయన ఎగ్జామ్ పెట్టుకుంటారు. ఒకేసారి అన్ని ఎగ్జామ్లు ఒకేసారి ఒకటే నెలలు ఉంటాయి. దేని ప్రిపేర్ కావాలి విద్యార్థి? డిగ్రీ చేసిన వాడు గ్రూప్ 4 రాస్తాడు, డిగ్రీ చేసిన వాడు ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాడు, డిగ్రీ చేసిన వాడు డిఎస్సి వాడికి బీఈడి ఉంటే దానికి రాసుకుంటాడు. అన్ని ఎగ్జామ్లకు మధ్యలో గ్యాప్ ఉండాలి కదా. ఏ గ్యాప్ లేకుండా గందరగోళం చేస్తారు. ఎగ్జాములు ఏమో ఇట్లా మెడ మీద కత్తి పెట్టి ఎగ్జామ్ రాపిస్తారు, నెల రోజులు ఎగ్జామ్ పెడతారు. తీర ఫలితాలు చూస్తేనేమో 6 ఏళ్ళు పడుతుంది, 7 ఏళ్ళు పడతాయి. 2016లో పీఈటీ ఎగ్జామ్ పెడితే ఇప్పటిదాకా రిజల్ట్ రాలా. ఎందుకు రాలంటే కోర్టుల కేసు ఉంది. కోర్టు కేసు ఎందుకు పోతుంది అంటే నీకు అవగాహన రాయితేమే కదా. నీకు క్వాలిఫికేషన్లో అవగాహన లేదు, రిజర్వేషన్లో అవగాహన లేదు, ఏదో నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎగ్జామ్ రాసినాం, తర్వాత కోర్టులో కూర్చుంటే దాని పరిష్కారం మార్గం ఏంటి? కాబట్టి లీగల్ టీంలు ఏర్పాటు చేయండి. టీఎస్పీసీ బోర్డులు ఏర్పాటు చేసిన మరుక్షణమే అద్భుతంగా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ పర్సన్ లీగల్ టీం ఏర్పాటు చేయాలి, టెక్నికల్ టీం ఏర్పాటు చేయాలి. ఇవాళ టీఎస్పీసీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం తొలగించి గవర్నమెంట్ ఉద్యోగం పెట్టాలి. అవుట్సోర్సింగ్ అనేవాడు పేపర్ లీకేజ్ చేసి అటు బయటపడితే వానికి వచ్చే నష్టం ఏంటి? మహాత పోయి జైల్లో కూర్చున్నాడు వస్తాడు, వాడికి వచ్చే నష్టం కాదు. అదే గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయ్ ఉంటే వాడు ఉద్యోగం పోతుందని ఒక భయం ఉంటుంది, పబ్లిక్ సర్వీసులకి రిమూవ్ చేసిన ఒక భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చట్టం తీసుకురావాలి. ఎవడైనా ఈ రిక్రూట్మెంట్ బోర్డులో చైర్మన్ కానీ, సభ్యులు కానీ, ఉద్యోగులు కానీ ఎవడైనా చేస్తే వాళ్ళకు జీవిత ఖైదు అనేది విధించాలి. జీవిత ఖైదు విధించి ఎవడైతే ఎంతైతే నష్టం డబ్బులు వసూలు చేసి దానికి 3 రెట్ల పాటు వసూలు చేసే విధంగా కఠినమైన చట్టాలు తీసుకొస్తే ఈ అవినీతి అక్రమాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కరి జీవితం కాదు, కొన్ని 30 లక్షల మంది జీవితాలు, కొన్ని లక్షల కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తేనే ఒక నమ్మకం మాకుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తాం. ఒకవేళ ఈ టైంలో కనుక సరిగా న్యాయం చేయకపోతే
మళ్ళీ వెంటాడుతాం, మళ్ళీ ఉద్యమాలు నిర్మిస్తాం, మా కొట్లాట అనేది బలంగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా కొట్లాడినాం, ఈ ప్రభుత్వాన్ని కొంత ఓపికతోని వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సభ్యుల నియామకం, చైర్మన్ నియామకం సరైన వ్యక్తులని నియామకం చేసుకొని న్యాయం చేస్తారని భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన అంశాలు కనుక గవర్నమెంట్ పాటిస్తే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ సోషల్ పోస్ట్ యొక్క ఛానల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.